శ్రీ కనకదుర్గ ఎంటర్టైన్మెంట్స్ ఆమె అతడైతే ఆ టైటిల్ రోల్ ని పోషించబోతున్న డాక్టర్ హనీష్ హీరో గారిని ఇన్వైట్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హార్టీ వెల్కమ్. ప్లీజ్. మొండివాడు బలవంతుడు అయిన ఒక డైరెక్టర్ మన ఇండస్ట్రీకి ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్ గా పరిచయం అయిపోతున్నాడు ఈ ఆమె అతడైతే సినిమాతో. మరి ఆ డైరెక్టర్ పేరు శ్రీ సూర్యనారాయణ గారు. హనీష్ గారు, ఆమె అతడైతే హీరో గారు, హౌ గాట్ యూ దిస్ ఆపర్చునిటీ? ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి మెసేజ్ రావటం, ఇలాగా ఒక డిఫరెంట్ రోల్ కోసం చూస్తున్నారు, హూ కెన్ పోర్ట్రే మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ ద ఫిల్మ్ అంటే అవునా, దెన్ ఐ గేవ్ ఇట్ షార్ట్ అనమాట. ఫొటోస్ పంపించాను. నెక్స్ట్ డే ఇమీడియట్గా డైరెక్టర్ గారిని కలవటము. సో ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆడిషన్ దగ్గర నుంచే మాకు ఐ ఎక్స్పెక్టెడ్ ఈయన ఏం అడుగుతాడో, అసలు ఏం చెప్పాలో, ఏ మూడ్లో ఉంటామో ఇవన్నీ. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడిషన్స్కి అలవాట్లేదు నాకు. సో నా ఫస్ట్ ఆడిషన్ అని చెప్పొచ్చు. అది వెరైటీగా వచ్చారు, చూశారు, సరే ఒకసారి బయటికి వెళ్దామండి. ఆడిషన్ జనరల్గా లోపల జరుగుతుంది, ఒకసారి వాక్ చేసి చూపిస్తారా అన్నారు. అదేనా అండి ఆడిషన్ అన్నాను. ఓకే అదే, ఓకే ఫైన్. ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసేయండి, దాదాపు 200 feet. సో అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసేయండి. ఓకే ఫైన్. వెళ్ళాను, వచ్చాను, ఏదో చూసారు, సార్ ఇంకొకసారి మళ్ళీ వెళ్తారా? దెన్ మళ్ళీ వెళ్ళాను, వచ్చాను, ఆడిషన్ అయిపోయింది అన్నారు. జస్ట్ లైక్ హ్యాడ్ ఎ స్మాల్ ఒక 2 minutes అనుకుంటా నేను స్పెండ్ చేసింది ఆడిషన్ లో. దెన్ ఇమీడియట్లీ స్టోరీ నారేట్ చేశారు. జస్ట్ రైట్ ఆఫ్టర్ 3 days we started the movie also. Okay, after listening to that storyline, then on spot how do you feel? See, more than a storyline, the fascinating thing is like a main lead part where you have a man like role to play and women role to play. సో అది బాగా ఫ్యాసినేటింగ్ గా ఉండింది. ఇంకా రెస్ట్ ఎవ్రీథింగ్ ఆయన నారేట్ చేసినప్పుడు నాకు అర్థమైంది, ఓకే హీఈస్ ద మ్యాన్ హూ నోస్ ఎవ్రీథింగ్. సో లెట్ మీ బీ అ డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అండ్ దెన్ లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్ టు. బట్ నాకు బాగా క్యూరియాసిటీ పెంచింది ఏంటంటే, వన్ క్యారెక్టర్ వేర్ యూ హ్యావ్ 2 things టు ప్లే. సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ ఇన్ దట్ మోర్ దెన్ అ స్టోరీ. విలేజ్ నుంచి వచ్చిన ఒక ఇన్నోసెన్స్ కూడా ఉండాలి. సో ఇన్నోసెన్స్ ఉండాలి, లైక్ లవర్ బాయ్ లాగా కనపడాలి, నువ్వు ఫీమేల్ రోల్ చేయాలి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఎంత 1.5 ఎక్కే ముందు చెప్పలేదు, చెప్తే ఎక్కేటోడు వా? అది నా ఇష్టం. నీ ఇష్టంలే, గీడంతా మా ఇష్టం. జోడి వేటాడి విల వెన్నెలాడి మనసులు మాట్లాడి మామా కొడుకు రాత్రి వస్తే బదలుకునే చుక్కో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో కొడుకు రాత్రి చూస్తే బదలుకునే చుక్కో మనసు చెప్పిన సంగతులన్నీ మరొక ఎంచక్కో. కన్నాను కలలు ఏనాడు ఆగవులే. డైరెక్టర్ గారికి డెబ్యూ మూవీ ప్రయోగం చేస్తున్నారు, సాహసం చేస్తున్నారు. మీరెంత వరకు దాన్ని జడ్జ్మెంట్ చేయగలుగుతారు? నేను ఈ ఒక్క విషయంలో మాత్రం ఓకే, ఈయన ఇన్ని రోజులు స్టోరీ ఈయనది, డైరెక్షన్ ఆయన చేస్తున్నారు, ఆయన స్టోరీతో ఆయన ట్రావెల్ అయినారు. సో ఆయన కన్నా బెటర్ గా ఇంకెవరికి తెలుస్తుంది? సో ఆయన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోయాను. సుధా గారు, భరణి గారు మదర్ అండ్ ఫాదర్ రోల్ చేశారండి. అలీ గారు కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వన్స్ ఐ మెట్ దెమ్, హాయ్ హలో దగ్గర నుంచే దే మేడ్ ఇట్ సో సింపుల్ ఫర్ మీ, వెరీ వెరీ సింపుల్. దే యాక్చువల్లీ మేడ్ ఇట్ లైక్ ఐ నో దెమ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్, దే నో మీ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ అన్నట్టుగా అనమాట. యూజువల్లీ మేము అదే ఫస్ట్ టైం లో కలిసాం, మేము అక్కడే కలిసాము. అప్పుడే ఏమంటారు, నువ్వే నా కొడుకువి. సో ఇట్స్ లైక్ ఫ్రమ్ దేర్ నేను చూసానయ్యా నీ ఫొటోస్, డైరెక్టర్ గారు చూపించారు, డైరెక్టర్ గారికి మంచి టేస్ట్ ఉంది. సో ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ ఫర్ మీ టు ఈవెన్ భరణి గారి దగ్గర కానివ్వండి, సుధా గారు, మేము మా వర్కింగ్ డేస్ ని రియలీ చాలా మంది చెప్తుంటే నేను పెద్దగా అవునా హౌ కెన్ వర్క్ బి ఎ పిక్నిక్ అని అనుకున్నాను. బట్ వెన్ దే కేమ్ టు ద లైక్ పిక్చర్, అప్పుడు నాకు అర్థమైంది,
how a set can be a picnic. At the same time when you're working very tirelessly, very long hours, ఇవి ఏమీ ఉండదు. ఈయన కూడా చాలా సీనియర్స్ దగ్గర, మా దగ్గర చేయడం వేరు, సీనియర్స్ దగ్గర. I think for him also it made it so simple, ఆయన కూడా they gave us so much energy కదండి. సెట్ లో మాకు ఎంత ఎనర్జీ ఇచ్చారంటే లైక్ అప్పుడే ఈవినింగ్ అయిపోయిందా, అప్పుడే బ్రేక్ అయిపోయిందా, సరే వెంటనే బ్రేక్ ఏం లేదు, we were working but still break. అలీగారితో మీ ఎక్స్పీరియన్స్, కామెడీ సీన్స్ ఏమైనా ఉన్నాయి మీకు? అలీగారితో కామెడీ సీన్స్ ఉన్నాయండి, యాక్చువల్లీ చాలా సీన్స్ ఉన్నాయి. మేల్ గెటప్ లో ఉన్నాయి, ఫీమేల్ గెటప్ లో కూడా ఉన్నాయి. రాణి ఓ నెంబర్ ఎన్నా? 36 24 36 24 6 6. ఫోன் நம்பரா நீ மெஜர்மெண்ட்ஸா? రెండు నల్లా ఇరుకే. ఏమి అమ్మాయిలు బీట్ వేస్తున్నారా, ఏం చేస్తున్నారు? నమస్తే అంకుల్. అంకులా ఏం పీకుతుంటాడే? ప్రిలిమ్స్ పాస్ అయ్యి స్వీట్లు పంచుతూ ఉంటాడులే. ఓహో, నీకుదా ఎక్కడో చూసినాను. అదే ఫేస్, అదే పర్సనాలిటీ, అదే హైట్. ఎక్కడ చూసినాను? ఎక్కడో శాటిలైట్ కొడుతుంది. సూర్య గారు, మీ సినిమాలో అలీ గారు ఒక కీ రోల్. అసలు అలీ గారు చాలా సీనియర్ ఆర్టిస్ట్, అండ్ దెన్ మీ ఫిల్మ్ లో ఆయన ఎలా ఒప్పించారు, అసలు ఈ స్టోరీ లైన్ చెప్పి ఎలా ఒప్పించగలిగారు? అలీ గారితో చాలా స్వీట్ ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు. సో నా గోల్ అనేది ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలని. అలా ఎడ్యుకేషన్ లైఫ్ రన్ అవుతున్న టైంలో సార్ నేను కలిశాను. సో నేను ఒక సినిమా ఫీల్డ్ రావాలని ఉంది, ఈ వార్డులో వస్తారు. అలాగో చదువుకుంటున్నాను కదా, చక్కగా జాబ్ చేసుకో, ఆ థాట్ని అలా డిలీట్ చేసి సమస్య లేదని ఆర్గ్యూ చేశాను. చేసరికి నా మొండితనాన్ని చూసి అతని కార్లో ఎక్కి చూసాను. అనుకునేది సాధించి తీరాల్సింది, నో కాంప్రమైజ్. కో డైరెక్టర్గా చేసేటప్పుడు మిస్టర్ రాస్కెల్ అనే సినిమా పర్చూత్ బ్రదర్స్ వాళ్ళ అబ్బాయి చేశారు. ఆ విషయాన్ని గుర్తు చేశాను సార్కి. నేనైనా మర్చిపోయాను కానీ ఆ ఇయర్ని అండ్ పిన్ టు పిన్ ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓ అది పలానా ఏరియాలో అప్పుడే నేను ఎంఎల్ఏకి సైన్ చేస్తున్నా, షూటింగ్ నడుస్తుందని ఆయన గుర్తు చేశారు. డేట్ ఆఫ్ ఇయర్ కూడా, మంత్ ఆల్సో. ఈ సినిమాకి వెళ్ళి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ చెప్పాను. అప్పుడు ఒక డైరెక్టర్ ఆయనకి అన్నీ వండర్స్. అప్పుడు ఫస్ట్ టైం వద్దని అడ్వైస్ చేశాను, వచ్చింది అతను. నెక్స్ట్ కో డైరెక్టర్ మీట్ అయ్యాను, ఇప్పుడు డైరెక్టర్గా మీట్ అయ్యాను. అంటే కథ చెప్పాను, చాలా మంచి కథ ఎంచుకున్నావు, ఇంట్రెస్టింగ్గా ఉంది పాయింట్. సో షూట్ జరుగుతుండేటప్పుడు అంటే నేను గతంలో వీళ్ళందరితో వర్క్ చేస్తున్న సీనియర్ ఆర్టిస్టులు, అందువల్ల నాకు ఆ భయం అయితే లేదండి. బికాస్ ఆఫ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ మై వర్క్ అండ్ మై స్క్రిప్ట్. నో కాంప్రమైజింగ్ నేచర్. సో దాంతో నాకు ఎప్పుడు భయం అనేది లేదండి. గమనించే ఉంటారు నంబర్ ఆఫ్ నేను వాళ్ళు కరెక్ట్గా నేను చెప్పిన చేస్తున్నారు. నేను ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఎక్స్ప్రెషన్స్ దానికి కొంచెం సిల్వర్ లైనింగ్ ఇచ్చి వండర్ అయిపోయిన సందర్భాలు అలా ఉన్నాయి. ఒక సాంగ్ ఉందండి, ఇక్కడో చెట్టు ఉండేది ఇక్కడో చేను ఉండేది, మంచి పాట గురించి. అది జరుగుతుండేటప్పుడు అందులో ఒక లిరిక్ లైన్ ఉన్నది, నడిచి నడిచి అలుపొచ్చిందావు నాన్న అన్నప్పుడు బర్నీ గారు యాజ్ ఎ డెడ్ బాడీ పొజిషన్లో ఉంటాడు. హీరో అతను ఇంకా డైజెస్ట్ చేసుకోలేని సిచ్యువేషన్లో అదొక ట్రాన్స్లో అలా చూస్తూ ఉంటాడు. నీళ్ళు మాత్రం అలా నిండుతుంది. సో బాడీని అలా ఎత్తుకొని వెళ్తూ ఉంటారు. ఇతను బాడీని అలా ఎత్తుకొని వెళ్తున్నా కూడా అలా చిన్న హెడ్ మూమెంట్ అలా చూస్తూ ఉంటాడు. ఆ బాడీ అలా లెగడంతో ఆ కెమెరా ఎలా వచ్చేసి హీరో ఎక్స్ప్రెషన్ నాకు కావాలి. సో సార్ నేను బాడీని అలా ఎత్తుతుంటే ఎత్తే వాళ్ళ కాళ్ళు వస్తున్నాయి, కెమెరా కట్ వస్తున్నాయి. నాకు స్ట్రైక్ కాకుండా సిచ్యువేషన్లో నా పరిస్థితిని చూశాడు సార్. చూసి నేను మానిటర్ దగ్గర కూర్చున్నాను, పక్కన వచ్చి కూర్చున్నాను. సూర్య ఏం ఆలోచిస్తున్నావు, ఒక షాట్ తీయాలి సార్ అని నాకు ఒక ఐడియా వచ్చింది ఎలా ఉంది అనేసి. ఆ షార్ట్ ఒక వైట్ క్లాత్ ని ఇక్కడ కొంతమంది పట్టుకుంటారు, ఇక్కడ కొంతమంది క్లాత్ని అలా తీసేస్తారు, అంటే బాడీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేసి అప్పుడు కెమెరా ఎలా వస్తుంది. నేను అనుకున్న షార్ట్ అది చెప్పి ఇది చేసి చూడన్నాడు, చేసి 100%. అసలు నాకు చాలా వండర్గా ఉంటుంది. అంటే సీనియర్స్ తో చేసేటప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుండమే కాకుండా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని కూడా మనకు ప్లస్ చేయడం నాకు చాలా నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం.
చెట్టుండేది, ఇక్కడవో చేనుండేది, ఇక్కడవో జీవనది ఎప్పుడు ప్రవహిస్తుండేది. చెట్టు మాయమైపోయిందా, చేను మంటలో కలిసిందా?